హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ విజయ. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మా పిల్లలతోటి పార్క్ ఎప్పుడైనా వెళ్ళామనుకోండి, మేము కూడా మా పిల్లలతోటి పిల్లలం అయిపోతామండి. పిల్లల్లాగానే ఆడుకుంటాము. వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, ఏమో వాళ్ళు ఏమని అనుకుంటారు, వీళ్ళు ఏమని అనుకుంటారమ్మా, ఇవి ఏమనుకోమండి. చిన్న పిల్లల్లా ఆడుకుంటామండి. మా హస్బెండ్ చూసారా ఎలా మా పిల్లలతో ఒక పిల్లల్లాగా ఆడుతున్నాడో. వీక్లీ వన్స్ అయినా ఇలా పార్క్ వచ్చి పిల్లలతో స్పెండ్ చేసామనుకోండి, మనకున్న స్ట్రెస్లు, టెన్షన్స్, మా బాధలు అన్నీ మర్చిపోతామండి. మా హస్బెండ్ పాపం బయటికి వెళ్ళి మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్ చేసి వచ్చి చాలా బయట టెన్షన్స్ ఉంటాయి కదండి మగవాళ్ళకి. అవన్నీ మర్చిపోవాలంటే ఇప్పుడు కొంచెం బయటికి ఇలా పిల్లలతో వచ్చి మంచిగా పార్కులో ఆడుకున్నారనుకోండి, అవేమి గుర్తుండవండి, మర్చిపోవచ్చు. పార్కులో ఎక్సర్సైజులు కూడా పెడుతున్నారండి ఈ మధ్య. అవి కూడా చేసుకోవచ్చండి. ఫ్రీగా పార్కులు ఉంటాయి కదండి, గవర్నమెంట్ పార్కులు, దాంట్లో ఎక్సర్సైజులు కూడా ఉంటాయండి. అవి చేసుకోవచ్చు. మేమేమో అవి చేస్తూ ఉంటే మా పిల్లలేమో ఉయ్యాలు, జారుడు వలలో ఆడుకుంటూ ఉంటారండి. నేను కూడానండి మార్నింగ్ నుంచి నైట్ వరకు వీళ్ళతోటి చిరాకు, కోపం అన్నీ తెప్పిస్తూ ఉంటారు కదండి. అవన్నీ నేను మర్చిపోవాలంటే ఇలా పార్క్ వచ్చి కొంచెం ఎక్సర్సైజ్ చేసి వీళ్ళతో ఆడుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మేము హ్యాపీగా ఉంటామండి. పిల్లలతో పిల్లల్లాగా ఆడుకుంటే ఆ హ్యాపీనెస్ చాలండి. పిల్లలు హ్యాపీగా ఉంటారు, మనం కూడా హ్యాపీగా ఉంటాం. పార్క్కి వెళ్ళే ముందు ఒక 2 బెలూన్స్ కొన్నామండి. ఆ బెలూన్స్ తోటి బాగా ఇక్కడ ఖాళీ ప్లేస్లో మంచిగా ఆడుకొని వాటిని పగలగొట్టి, అప్పుడు అటు పార్క్ పక్కనే ఉందండి, ఎక్సర్సైజ్ అవి ఉంటాయి, అక్కడ ఎక్సర్సైజ్ చేసుకొని మంచిగా మళ్ళీ ఇంటికి వెళ్తామండి. మా 2 పాపల్లో అయితే ఒక పాపతో ఆడుకొని ఇంకొక పాపతో ఆడుకోకపోతే చూడండి మా చిన్న పాప ఎలా అలుగుతుందో. మీరు ఇంతేనండి? పార్క్కి వెళ్ళి మీ పిల్లలతో ఎంజాయ్ చేస్తారా? అయితే నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.